మేడం కొంచెం నాకు ఆల్కహాల్ అనేది ఎక్కువ తీసుకుంటున్నా మేడం. అది ఈ మధ్య కొంచెం చాలా ఎక్కువ అయింది. ఏదైనా అకేషనల్ గా తాగేవాడిని, మధ్య కొంచెం చాలా ఎక్కువైంది. కొంచెం పార్టీస్ ఎక్కువైపోయినాయి. దానివల్ల అది డైలీ తాగాలనిపిస్తుంది. అది డైలీ తాగలేక ఉండలేకపోతున్నాను. ఇందాక చూశారు కదా, మందు మానలేకపోతున్నారని చెప్పారు. దీన్నే అడిక్షన్ అని, డిపెండెన్స్ అని, అబ్యూస్ అని ఇలా పలు రకాలుగా పిలుస్తాం. చాలా మంది దీన్ని ఒక చెడు అలవాటు లాగా, ఒక బలహీనత లాగా చూస్తారు. కానీ నిజం ఏంటంటే ఇదొక బ్రెయిన్ డిజార్డర్. మన మెదడులో రివార్డ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. అందులో మనకు సంతోషాన్ని ఇచ్చే ఏవైనా సరే పనులు చేసినప్పుడు, అంటే మొబైల్ చూడడము, ఆల్కహాల్ కానీ, మందు తీసుకోవడం కానీ, గంజాయి కానీ, గేమింగ్ ఆడుకోవడం కానీ, సోషల్ మీడియా కానీ, ఇవన్నీ అడిక్షన్స్ కింద వస్తాయి. దీనివల్ల డోపమిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దానివల్ల ఇదే పని చేసిన పని పదే పదే చేయాలనిపిస్తుంది. లాస్ట్ ఎప్పుడు తీసుకున్నారమ్మా? నైట్ తీసుకున్నాను. ఓకే, ఎంత తీసుకున్నారు? 180 ml. సో డీటాక్స్ అనేది ఒకటి చేస్తామన్నమాట. ఈ యాంటీ క్రేవింగ్ మెడికేషన్ అని ఉంటాయి. థెరపీ అనేది తీసుకోవాలి. ఇవన్నీ కలగలిపి చేస్తే ఖచ్చితంగా మానుకుంటారు. సరేనా? కొంతమందికి 3 months టైం పడుతుంది, కొంతమందికి 6 months టైం పడుతుంది, 1 year కూడా పట్టచ్చు. కానీ క్రమంగా ఖచ్చితంగా రావాలి. దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. సో ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే మంచిగా దీని నుంచి బయటపడచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్.